అణుబాంబు బూచిని చూపి భారత్ను బెదిరించాలని పాక్ చాలాసార్లు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు కోలుకోలేని షాక్ ఇచ్చారు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. పాకిస్తాన్ అణుబాంబు వేస్తే భారత్లో 25% మేరకు డ్యామేజ్ కావచ్చేమో, కానీ భారత్ పాక్పై అణుబాంబు వేస్తే పాకిస్తాన్ రేపు సూర్యుడిని చూడదు అని వాజ్పేయి చాలా గట్టిగా ఇచ్చి పడేశారు. పదే పదే అణుబాంబు ఊసెత్తే పాకిస్తాన్ను ప్రపంచ దేశాలు కూడా తప్పుపడుతున్నాయి. ఇటీవల యుఎన్ఓలో వివిధ ప్రపంచ దేశాలు పాక్నుద్దేశించి మీరిలా అణుబాంబు గురించి మాట్లాడుతూ దేహీ అంటూ ఆర్థిక సాయం అడగటం ఏమీ బాగాలేదు అన్నాయి. మీకు ఎవరైనా ఎలా సాయం చేస్తాయని కూడా అన్నాయి. అయినా పాకిస్తాన్ తన ధోరణి మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుండి ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు ఆ డబ్బుతో పాక్ ఏం చేస్తుంది? ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైపోయిన 9 ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మిస్తుందా? భారత ఆర్మీ దాడుల్లో ధ్వంసమైన ఎయిర్ బేస్లను రిపేర్ చేయించుకుంటుందా? ఆకలితో అలమటిస్తోన్న దేశ ప్రజలను ఆదుకుంటుందా? పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టే వరకు సింధు జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. సింధు నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వచ్చే ప్రసక్తే ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చింది ఇండియా. భారత ఆర్మీ దూకుడు తట్టుకోలేక పాక్ చేతులెత్తేసిందన్నది నిజం. తమ అణుస్థావరాలపై భారత్ గురిపెడుతోందన్న విషయం అర్థం కాగానే పాక్ పాలకులు, ఆర్మీ కూడా కంగారు పడుతున్నారు. అందుకే వారంతట వారే భారత్తో కాల్పుల విరమణ బేరానికొచ్చారు. ప్లీజ్ అంటూ బేరాలాడారు. పాక్ డీజీఎంఓ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే విచిత్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణకు తాను చేసిన కృషి ఫలించిందని ప్రకటించారు. అయితే భారత్ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. పాక్ ఆర్మీ రిక్వెస్ట్ చేయడం వల్లనే కాల్పుల విరమణకు ఓకే అన్నామని స్పష్టం చేశారు. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. భారత్ పాక్ల మధ్య సీజ్ ఫైర్ క్రెడిట్ ను తానే సొంతం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అనుకోవడమే విడ్డూరంగా ఉందనంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ అక్కడితో ఆగలేదు. అవసరమైతే కశ్మీర్ విషయంలో భారత్ పాక్లకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు. అయితే భారత ప్రభుత్వం దీన్ని నిర్ద్వందంగా ఖండించింది. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యాన్ని తాము సహించేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. ఇద్దరి మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్ మరో వ్యాఖ్య చేశారు. భారత్ పాకిస్తాన్లతో తాను మాట్లాడనని, బోలెడు వ్యాపారాన్ని ఇస్తాను, యుద్ధాన్ని ఆపేయండి, మీరు ఆపకపోతే నేను మీ ఇద్దరి వాణిజ్యాన్ని ఆపేస్తాను అని ట్రేడ్ వెపన్ యూజ్ చేశానని ట్రంప్ అన్నారు. We helped a lot and we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోలు తమతో మాట్లాడారు. కానీ ఆ మాటల్లో ట్రేడ్ గురించి ప్రస్తావన కూడా రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. మరి ట్రంప్ ఇలా వరుసగా ఎందుకు అబద్ధాలాడారో అర్థం కావడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఉగ్రమూకలకు పాక్ ఆర్మీకి ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చింది. దౌత్యపరంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టింది. పాకిస్తాన్ మరో పొరపాటు చేయనంత వరకు రెండు దేశాల మధ్య వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది.